हर मैदान में। హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. వచ్చేసాం మీ అందరి కోసం ఒక కొత్త కామెంటరీతో పాటు. అండ్ సెమీఫైనల్ నెంబర్ 1 ఆస్ట్రేలియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మధ్యలో ఏ మ్యాచ్ జరుగుతుందో దాని సెకండ్ ఇన్నింగ్స్ది కామెంటరీతో పాటు మీ అందరి ముందు వచ్చాము. 4.5 ఓవర్స్ పూర్తయ్యాక 4.4 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 43-2. అండ్ ఇందాకే ఎప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నామో లైవ్ స్ట్రీమ్ని అప్పుడు ఒక వికెట్ పడింది. ఫీబీ లిచ్ఫీల్డ్ వికెట్ దొరికేసింది హేలీ మాథ్యూస్కి. ఒక మంచి ఎల్బిడబ్ల్యూ కాల్, దాన్ని ముందు నాట్అవుట్ అంటూ ఎంపైర్ అండ్ చాలా బాగా రివ్యూ చేస్తూ హేలీ మాథ్యూస్ అండ్ టీమ్ వెస్ట్ ఇండీస్ వర్ ఏబుల్ టు గెట్ దట్ వికెట్ ఆఫ్ డేంజరస్ బ్యాట్స్మెన్ ఫీబీ లిచ్ఫీల్డ్. ఎవరు కొట్టారో ఇవాళ 4 బాల్స్ ఫేస్ చేసి 4 రన్స్ మాత్రమే. 4.5 ఓవర్స్ పూర్తయ్యాక 44 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ పైన ఉంది స్కోర్ దోస్తో. అన్ఫార్చునేట్లీ కొంచెం ఆలస్యంగా వచ్చాం మేము గేమ్ది కామెంటరీతో పాటు, బట్ వీఆర్ బ్యాక్. ఇక్కడ మీ అందరి కోసం ఫస్ట్ ఇన్నింగ్స్ కామెంటరీ చేసాం. డెఫినెట్లీ అది ఇక్కడ చెక్అవుట్ చేయండి మా ఛానల్ పైన. పరిగెత్తు వస్తూ ఇక్కడ హేలీ మాథ్యూస్ రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్, ఈ సైడ్ డెలివరీ బెత్ మూనీ కోసం ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ షాట్ లెగ్ క్షేత్రంలో ప్లేస్ చేసుకుని ఒక సింగిల్ సంపాదించుకుంటూ బెత్ మూనీ లాస్ట్ బాల్ పైన. అండ్ స్కోర్ వచ్చేసి 5 ఓవర్లు పూర్తయ్యాక 45 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. ఇక్కడ టీమ్ ఆస్ట్రేలియాది స్కోర్. బెత్ మూనీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఇన్ ఉమెన్స్ క్రికెట్ హిస్టరీ, దాని లిస్ట్లో వస్తుంది. అండ్ షీఈస్ ద 4th ఉమెన్ అండ్ ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఉమెన్ ఎవరు 3 ఫార్మాట్స్లో అట్లీస్ట్ ఒక సెంచరీ కొట్టారు. ఒక టెస్ట్ సెంచరీ ఉంది, 5 ODI సెంచరీస్ ఉన్నాయి, అండ్ దాని తర్వాత ఒక T20 సెంచరీ కూడా ఉంది. షీ క్యాప్టెన్స్ ఐ డోంట్ రిమెంబర్, బట్ BBLలో ఒక టీం క్యాప్టెన్సీ చేస్తూనే కనిపిస్తారు ఆమె కూడా. అండ్ మన గుజరాత్ జాయింట్స్ కోసం ఆడుతూ లాస్ట్ నాకు గుర్తు దట్ WPLలో బెత్ మూనీ. అండ్ డెఫినెట్లీ ఎలా మనం స్కోర్ చూస్తున్నాము 45 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ అండ్ 2 వికెట్లు ఏవి పడిపోయో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ జార్జియా వాల్. ఎవరు కొట్టారో ఇవాళ 11 balls 16 runs. షెనేల్ హెన్రీ బౌల్ చేసేసారు ఆమెని. ఫీబీ లిచ్ఫీల్డ్ 5 balls ఫేస్ చేసి 4 runs కొట్టి అవుట్ అయిపోయారు. క్లాక్స్టన్ వచ్చేస్తూ ఇక్కడ బౌలింగ్ చేయడానికి రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్ బెత్ మూనీ కోసం ఫస్ట్ డెలివరీ గుడ్ లెంత్ పైన ఉండాలి. ఆఫ్ స్టంప్ లైన్లో మంచిగా ప్లేస్ చేసుకుంటూ బాల్ వెళ్ళిపోతే ఇక్కడ డీప్ కవర్ చేతుల్లో దోస్తో. అండ్ ఇక్కడ ఒక 4 runs సంపాదించుకుంటూ మొదటి బాల్ పైన మనకి బెత్ మూనీ. అండ్ దీంతో స్కోర్ వచ్చేసి 5.1 ఓవర్స్ పూర్తయ్యాక ఇప్పుడు 49 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. టీమ్ ఆస్ట్రేలియా ది స్కోర్. దే ఆర్ జస్ట్ చేసింగ్ అ స్కోర్ ఆఫ్ 126 runs ఇక్కడ దోస్తో. ఏది టార్గెట్ ఇచ్చిందో టీమ్ వెస్ట్ ఇండీస్ ఇవాళ టీమ్ ఆస్ట్రేలియాకి ముందు బ్యాటింగ్ చేస్తూ. అండ్ లార్డ్ స్టేడియంలో ఓవల్ స్టేడియంలో జరుగుతుంది వాళ్ళు మనకు మ్యాచ్. థర్స్డే సెమీఫైనల్ నెంబర్ 2. ఇది సౌత్ ఆఫ్రికా ఇంకా మన ఇంగ్లాండ్ మధ్యలో ఉందో. సౌత్ ఆఫ్రికా అండ్ ఇంగ్లాండ్ ఆ గేమ్స్ కూడా ఇక్కడ ఇదే స్టేడియంలో జరగబోతున్నాయి. 11 o'clock ఎలా మనం ఫస్ట్ కామెంటరీలో మాట్లాడుకున్నాము 11 PM ఇండియన్ టైంకి థర్స్డే ఆ మ్యాచ్ జరగబోతుంది. అండ్ వీల్ ట్రై అవర్ బెస్ట్ అట్లీస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయినా కామెంటరీ చేయడానికి మీ అందరి కోసం. నా ఫీల్డ్ ప్లేస్మెంట్లో కొన్ని చేంజెస్ బెత్ మూనీ కోసం చేస్తూ మనకి క్లాక్స్టన్ ఇప్పుడు దాకా తన మొదటి ఓవర్లో జస్ట్ మొదటి బాల్ మాత్రమే వేసింది అండ్ దాంట్లో 4 runs కన్సీడ్ చేశాక షీఈస్ డెఫినెట్లీ అండర్ ప్రెషర్. ఇక్కడ రైట్ టైం రౌండ్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ షార్ట్ పేజ్ మంచి పుల్ షాట్ అండ్ ఇక్కడ డీప్ వికెట్ క్షేత్రంలో ఇంకొక 4 runs కోసం బాల్ రేస్ అవుతూ వెళ్ళిపోయింది దోస్తో. అండ్ 2 back-to-back బౌండరీస్తో పాటు స్కోర్ వచ్చేసి 5.2 ఓవర్స్ పూర్తయ్యాక ఇప్పుడు 53 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. టీమ్ ఆస్ట్రేలియా ది స్కోర్. బెత్ మూనీ హ్యాడ్ కొంచెం ట్రబుల్ అయితే ఫైండ్ చేసుకున్నారు ఇనీషియల్ ఈ టోర్నమెంట్లో. అండ్ ఆ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అగైన్స్ టీమ్ ఇండియా షీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ప్రిటీ వెల్ తన టీం కోసం. అండ్ ఓవరాల్ ఇక్కడ మాట్లాడేసుకుంటే 74 runsది ఒక మంచి ఇన్నింగ్స్ వచ్చింది ఇప్పుడు దాకా ఆఫ్ 42 balls. తన హైయెస్ట్ స్కోర్ ఇప్పుడు దాకా అగైన్స్ నెదర్లాండ్స్ ఏది కొట్టిందో. అండ్ లెట్స్ సీ ఏం చేస్తుందో ఇప్పుడు నెక్స్ట్ బాల్ పైన. ఈసారి రైట్ ఆర్మ్ రౌండ్ వికెట్ గుడ్ లెంత్ పైన డెలివరీ వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఉండాలి క్లాక్స్టన్ వైపు నుంచి. అండ్ మంచి ఇక్కడ ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ ఈ బాల్ పైన ఎక్సలెంట్ వాప్సీ ఫ్రమ్ క్లాక్స్టన్. అండ్ వాళ్ళ క్లాక్స్టన్ ఒక మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు ఆ లాస్ట్ డెత్ ఓవర్స్ ఫేస్లో అలాంగ్ విత్ షెనేల్ హెన్రీ. డీప్ స్క్వేర్ లెగ్ అండ్ డీప్ పాయింట్ చేతిలో ఫీల్డర్స్ కనిపిస్తుంది వస్తూ ఇప్పటికి అవుట్ సైడ్ ది 30 సర్కిల్. అండ్ ఇప్పుడు స్ట్రైక్ పైన ఉంటారు మనకి ఎలీస్ పెరీ పరిగెత్తు వస్తూ బెత్ మూనీనే
పరిగెత్తు వస్తూ బెత్మూని కోసం క్లాక్స్టన్ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ ఎక్సలెంట్ స్క్వేర్ డ్రైవ్ అండ్ ఇక్కడ యాక్చువల్లీ స్క్వేర్ కట్ అందాజ్లో బ్యాక్వర్డ్ పాయింట్ క్షేత్రంలో ఇంకొక 4 రన్స్ సంపాదించుకుంటూ వస్తూ షీఈస్ జస్ట్ డీలింగ్ ఇన్ బౌండరీస్. ఇక్కడ బెత్మూని 3 4 అండ్ ఓవరాల్ తన ఇన్నింగ్స్లో కొట్టేసింది 6 4 అండ్ టీమ్ది ఇన్నింగ్స్ని తెచ్చేస్తుంది. ఇప్పుడు 5.4 ఓవర్స్ పూర్తయ్యాక 57 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ ది స్కోర్ పైన దోస్తూ. రన్స్ ఆర్ లీకింగ్ అవుట్, 12 రన్స్ వచ్చేసాయి 4 balls నుంచి. అండ్ అన్ఫార్చునేట్లీ ఈసారి దో లైన్ అండ్ లెంత్ బాగానే ఉండాలి కానీ ఫ్రమ్ జెజెరా క్లాక్స్టన్ కొంచెం ప్రిడిక్టబుల్ లైన్ అండ్ లెంత్ అయిపోయింది. అండ్ దెన్ వల్లే లాస్ట్ బాల్ కూడా అదే సేమ్ లైన్ అండ్ లెంత్ వల్ల బెత్మూని వాజ్ ఏబుల్ టు షో హర్ క్రాఫ్టీ మూవ్స్ అండ్ చాలా బాగా ఒక స్క్వేర్ కట్ అందాజ్లో ఈ రన్స్ని సంపాదించుకోగలిగారు. సో లెగ్ స్టంప్ లైన్లో మంచి డెలివరీ గుడ్ లెన్ పైన దాన్ని లెగ్ లైన్స్ అందాజ్లో పేస్ట్ చేసుకున్నారు. బాల్ వెళ్తూ ఇక్కడ డీప్ ఫైన్ లెగ్ క్షేత్రంలో అండ్ ఎప్పుడు దాకా త్రో వస్తూ ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుంటూ ఇక్కడ మనకి టీమ్ ఆస్ట్రేలియా వాళ్ళ బ్యాట్స్మెన్లు అండ్ ఈ 2 runsతో పాటు స్కోర్ వచ్చేసి 5.5 ఓవర్స్ పూర్తయ్యాక 59 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్తో వస్తాం. లాస్ట్ మ్యాచ్లో మంచి పార్ట్నర్షిప్ మనం చూసాం యాష్లీ గార్డ్నర్ ఇంకా ఎలీస్ పెరీ మధ్యలో అండ్ ఎలీస్ పెరీ వాజ్ అవార్డెడ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ది అవార్డ్. అండ్ ఇప్పుడు ఎలీస్ పెరీ కాకుండా బెత్మూనీనే ఉంటుంది స్ట్రైక్ పైన. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ అవుట్ సైడ్ ది ఆప్షన్ గుడ్ లెన్ పైన డెలివరీ మళ్ళీ సేమే స్క్వేర్ డ్రైవ్ ఈసారి అండ్ బ్యాక్వర్డ్ పాయింట్ క్షేత్రంలో ఇంకొక 4 runs దోస్తో అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 6 ఓవర్స్ పూర్తయ్యాక 63 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ అండ్ నెక్స్ట్ 84 balls నుంచి జస్ట్ 63 runs మాత్రమే కావాలి. సో దే ఆర్ హాఫ్ వే దేర్ అండ్ హాఫ్ వే దేర్ టు ది ఫైనల్స్. ఇక్కడ టీమ్ ఆస్ట్రేలియా తీసుకుని వెళ్ళిపోతూ మనకి బెత్మూని టీమ్ ఆస్ట్రేలియాని ఇప్పుడు దాకా కొట్టేశారు. బెత్మూని 19 balls నుంచి 41 runs ది ఇన్నింగ్స్, దాంట్లో 7 4s. షీఈస్ జస్ట్ డీలింగ్ ఇన్ బౌండరీస్ ఇక్కడ దోస్తో అలా మనం మాట్లాడుకున్నాము. అండ్ ఓవరాల్ 32-year-old బెత్మూని మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్. 12 years ది మంచి టీమ్ కాడే ఎక్స్పీరియన్స్ ఉంది ఫర్ ఆస్ట్రేలియా అండ్ అలాంగ్ సైడ్ ఎలీస్ పెరీ షీ ఈజ్ వన్ ఆఫ్ ది వెటరన్ ప్లేయర్స్ ఎవరున్నారో ఆస్ట్రేలియా కోసం వాళ్ళ ఈ యంగ్ అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ స్క్వాడ్లో. యావరేజ్ ఏజ్ గురించి మాట్లాడుకుంటే బాగానే యంగ్ ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. ఇఫ్ యూ టాక్ జార్జియా వాల్ ఇస్ యంగ్, బెత్మూని ఈస్ 32, ఫీబీ లిచ్ఫీల్డ్ జస్ట్ 23-year-old, యాష్లీ గార్డ్నర్ ఇస్ 28, జార్జియా వరీహామ్ 29. సో అందరు సిమిలర్ ఏజ్ పైన ఉన్నారు. సోఫీ మోలిను 28 అండ్ యా సో ఇట్ ఈస్ అ ప్రిటీ యంగ్ టీమ్. అండ్ నెక్స్ట్ ఇంకా 3-4 World Cups ఈజీగా ఆడగలరు. ఇవన్నీ ఈ 3 World Cups అయితే ఈజీగా ఇదే టీంతో కంటిన్యూ చేయొచ్చు టీమ్ ఆస్ట్రేలియా. సో దే హ్యావ్ అ సెటిల్ టీమ్ అండ్ ఇన్ ఉమెన్స్ T20 క్రికెట్ దే ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్. ఈ టోర్నమెంట్ ఎలా మనం మాట్లాడుకున్నాము గెలిచారు 6 times అండర్ ది క్యాప్టెన్సీ ఆఫ్ అలీసా హీలీ అండ్ ఆల్సో మనం చూసాం 7 times వాళ్ళు గెలిచారు వరల్డ్ కప్ దోస్తో. సో దే ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఉమెన్స్ క్రికెట్లో. 13 titles ఓవరాల్ ఉన్నాయి వాళ్ళ ఖాతాలో. అండ్ దాని తర్వాత 2వ స్థానం పైన వస్తే టీమ్ ఇంగ్లాండ్, ఎవరి దగ్గర 4 ఉన్నాయి, 3 World Cups అండ్ 1 T20 World Cup ది ట్రోఫీ. వెస్టిండీస్ దగ్గర ఒక T20 World Cup ట్రోఫీ ఉంది అండ్ న్యూజిలాండ్ దగ్గర ఒక వరల్డ్ కప్ ట్రోఫీ ఉంది విచ్ దే వన్ ఇన్ ఇయర్ 2000 అండ్ సోఫీ డివైన్ ది క్యాప్టెన్సీ అనుకుంటున్నా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇండియా 2025 ది ఉమెన్స్ ODI వరల్డ్ కప్ గెలుచుకున్నారు అండ్ యా వీఆర్ సీయింగ్ ఇది ట్రోఫీ డిస్ట్రిబ్యూషన్. సో కంపేర్ టు మెన్స్ క్రికెట్, ఉమెన్స్ క్రికెట్ ఈస్ pretty much డామినేటెడ్ బై టీమ్ ఆస్ట్రేలియానే. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి వస్తూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్ని అండ్ తెలియచేయండి మాకు ఎలా మీకు నచ్చుతుంది కామెంటరీ. అండ్ ఆల్సో అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ఫేవరెట్ ప్లేయర్స్ ఇస్ లారా వుల్వార్డ్, ఎవరిని మనం ఆడుతూ చూస్తాము సెమీఫైనల్స్ నెంబర్ 2లో against team England. Laura Woolward has been a bit on and off ఈసారి టోర్నమెంట్లో. మరి అంత ఎక్కువ మంచి స్టార్ట్స్ ఇదైపోతుంది ఆఫ్టర్ దట్ పర్పుల్ ప్యాచ్ ఫామ్ విచ్ షీ హ్యాడ్. ODI క్రికెట్లో షీ హ్యాడ్ స్కోర్డ్ 5 international centuries లాస్ట్ ఇయర్ అండ్ దట్ వాస్ ద మోస్ట్ centuries by a player ఉమెన్స్ క్రికెట్లో ఇన్ అ సింగిల్ క్యాలెండర్ ఇయర్. 5 ODI centuries ఉండాలి అండ్ దాంట్లో నుంచి 2 ODI centuries వచ్చాయి ఒక సెమీఫైనల్ అండ్ ఫైనల్లో ఆఫ్ మన వరల్డ్ కప్ దోస్తో. సో దాంతోపాటు ఫీబీ లిచ్ఫీల్డ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆస్ట్రేలియా కోసం అగేన్స్ట్ ఇండియా సెమీఫైనల్స్లో షీ బికేమ్ ద యంగెస్ట్ బ్యాట్స్మెన్ in Women's World Cup to score a century just at an age of 22. తను స్కోర్ చేసేసింది. అండ్ నౌ టు చేంజ్ ద టెంపో ఆఫ్ ద గేమ్ ఇక్కడ ఆలియా అలీని తెచ్చేస్తూ ద లీడింగ్ వికెట్ టేకర్ ఆఫ్ టీమ్ వెస్ట్ ఇండీస్
సెవెంత్ ఓవర్ వేయడానికి తన మొదటి ఓవర్తో పాటు సిద్ధమవుతూ అలీని స్ట్రైక్ పైన ఉంటారు మనకి ఎలీస్ పెరీ. ఎవరు ఇప్పుడు దాకా కేవలం ఒక బాల్ ఫేస్ చేసి ఒక రన్ కొట్టారు. ఫీల్డ్ ప్లేస్మెంట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ అండ్ రైటీ లెఫ్టీ కాంబినేషన్ ఇప్పటికి టీమ్ ఆస్ట్రేలియా ఫాలో అవుతుంది దోస్తో. సో ఐ థింక్ షీఈస్ అ రైట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అనుకుంటున్నాను నేను అలీని. అండ్ ఇప్పుడు దాకా ఓవరాల్ మనం పర్ఫార్మెన్స్లు ఆఫ్ వెస్టిండీస్ వాళ్ళ టాప్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే షోమెన్ క్యాంబెల్ వాళ్ళ లీడింగ్ రన్ స్కోరర్, స్టెఫనీ టేలర్ మంచి బ్యాటింగ్ యావరేజ్, అలీని ఈజ్ ద లీడింగ్ వికెట్ టేకర్. అండ్ ఫస్ట్ డెలివరీ ఇక్కడ వేస్తూ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ పెరీ కోసం దాన్ని ఒక మంచి స్క్వాడ్ రవందాస్లో ప్లేస్ చేసుకున్నారు. కానీ ఇన్ఫీల్డ్లోనే పాయింట్ చేతుల్లో బాల్ ఆపేశారు. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. అండ్ 6.1 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 63 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ వస్తాం. అలీని హ్యాస్ బీన్ గుడ్. దాని తర్వాత వన్ అదర్ స్పిన్ బౌలర్ హూ హ్యాస్ బీన్ గుడ్ వాజ్ నెన్సీ పటేల్. న్యూజిలాండ్ కోసం బాగా ఆడారు, మన ఇండియన్ ఒరిజిన్ ప్లేయర్. outside the off stump is a full pitch delivery. Oh, actually fast bowler అలీని దోస్తో సారీ. outside the off stump is a full pitch delivery. దాన్ని మళ్ళీ ఇక్కడ ఈసారి లేట్ కట్ ప్రయత్నం, కానీ బ్యాక్వర్డ్ పాయింట్ చేతుల్లో బాల్ ఆపేస్తూ ఇన్ఫీల్డ్లోనే ఇంకొక డాట్ బాల్. అండ్ స్కోర్ వచ్చేసి 6.2 ఓవర్స్ పూర్తయ్యాక 63 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో. మూడో బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు సిద్ధం అలీని స్ట్రైక్ పైన ఉంటారు రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఎలీస్ పెరీ. ఇప్పుడు దాకా 3 balls ఫేస్ చేసి ఒక రన్ కొట్టి పరిగెత్తు వస్తూ ఆలియా రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ ఎలీస్ పెరీ కోసం వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బ్యాక్ ఫుట్ పై నుంచి రైట్ చేస్తూ బౌన్స్ని డీప్ కవర్ చేతుల్లో షార్ట్ కవర్ చేతులను ప్లేస్ చేసుకున్నారు. కానీ ఇన్ఫీల్డ్లోని అక్కడ కియానా జోసెఫ్ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికిలే. 3 బ్యాక్-టు-బ్యాక్ డాట్ బాల్స్తో స్టార్ట్ చేసుకుంటాను ఓవర్ని అలీని. స్కోర్ వచ్చేసి 6.3 ఓవర్స్ పూర్తయ్యాక 63 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్తో వస్తాం. 81 balls కావాలి ఇప్పుడు 63 runs. ఇది వచ్చేసి ఈక్వేషన్ ఫర్ టీమ్ ఆస్ట్రేలియా. పరిగెత్తు వస్తూ అలీని రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ ఆఫ్ స్టంప్ టైంలో దాన్ని వెయిట్ చేస్తూ ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు సలీమ్ ఇరాన్ చేతుల్లో, కానీ మళ్ళీ ఇన్ఫీల్డ్లోనే బాల్ ఆపేశారు దోస్తు. ఎక్సలెంట్ బౌలింగ్ ఇక్కడ ఫ్రమ్ అలీని. బట్ ఆల్సో ఇక్కడ ఎలీస్ పెరీ జస్ట్ చెకింగ్ బాల్ ఎంత హర్కట్ చేస్తుందో ఆఫ్ ద పిచ్, ఎందుకంటే ఇనీషియలీ గ్రీన్ టాప్ పిచ్ ఉండాలి. అండ్ ఇప్పుడు 7 minutes రోలింగ్ తర్వాత కూడా బిట్వీన్ దట్ 10 minutes గ్యాప్ ఇంటర్వల్ ఏది దొరికిందో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యే ముందు we saw that I think that grass has pretty much died down. Though మరీ అంత డిఫరెన్స్ కూడా ఉండదు, బట్ ఓవరాల్ దిస్ పిచ్ షుడ్ బి కంపారిటివ్లీ ఈజియర్ ఆస్ట్రేలియా కోసం బ్యాటింగ్ చేయడానికి. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ బీటింగ్ ఇక్కడ జస్ట్ అవుట్ సైడ్ ఎడ్జ్ ఆఫ్ ద బ్యాట్ ని దోస్తూ వికెట్ కొట్టే ప్రయత్నం కవర్ క్షేత్రంలో, కానీ ఎలీస్ పెరీ బ్యాట్ అండ్ బాల్ మధ్యలో ఏ కనెక్షన్ దొరకలే. అండ్ క్షేమంగా అవుట్ సైడ్ ఎడ్జ్ని బీట్ చేస్తూ బాల్ వెళ్ళిపోయింది వికెట్ కీపర్ చేతిలో. అండ్ ఇస్ ఇట్ షోమెన్ క్యాంబెల్ ఎవరు వికెట్ కీపరో చూస్తున్నాం మేము. ఇట్ ఈస్ షోమెన్ క్యాంబెల్ ఎవరు వికెట్ కీపింగ్ చేస్తున్నారు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు పరిగెత్తు వస్తూ అలీని స్ట్రైక్ పైన ఉంటారు ఎలీస్ పెరీ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. అలీనిది ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ కాకుండా ఆఫ్ స్టంప్ లైన్లో ఈసారి సీమాతో వచ్చింది. స్ట్రైట్ బ్యాక్ టు ద బౌలర్ ఆడారు, కానీ అక్కడ మిస్ ఫీల్డింగ్ కొంచెం అలీని వైపు నుంచి. ఎప్పుడు దాకా బాల్ని ఫీల్ చేస్తారు లెగ్ సైడ్ నుంచి ఒక సింగిల్స్ ఫైనల్లీ పూర్తి చేసేసుకుంటూ స్కోర్ని తెప్పించేస్తారు. 7 overs పూర్తయ్యాక 64 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ పైన దోస్తూ టీమ్ ఆస్ట్రేలియా. ఇప్పుడు దాకా 14 balls 21 runs ది పార్ట్నర్షిప్ వచ్చింది బిట్వీన్ ఎలీస్ పెరీ అండ్ మెత్ మూనీ. అండ్ ఓవర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా 5 bowlersని ఆల్రెడీ యూజ్ చేసేసుకుంది టీమ్ వెస్టిండీస్. దీంట్లో నుంచి 2 overs చేశారు షనేల్ హెన్రీ 20 runs ఇచ్చి ఒక వికెట్. హేలీ మాథ్యూస్ తన 2 overs 15 runs ఇచ్చి ఒక వికెట్. కరిష్మా రామరాక్ తన మొదటి ఓవర్లో 10 runs. జహజారా క్లాక్స్టన్ తన మొదటి ఓవర్లో 18 runs. అండ్ అలీని తన మొదటి ఓవర్లో జస్ట్ ఒక రన్ కన్సీడ్ చేశారు. ఇంకా మనం బౌలింగ్ ఆప్షన్ల గురించి మాట్లాడుకుంటే వీసీ కియానా జోసెఫ్ మంచి బౌలింగ్ చేస్తారు. స్టెఫనీ టేలర్ ఇస్ దేర్. అండ్ ఐ నాట్ డియాండ్రే డాటిన్ కూడా బౌలింగ్ చేస్తున్నారని విన్నాను నేను. డాటిన్ వచ్చేస్తే ఇప్పుడు బౌలింగ్ చేయడానికి యూజువలీ బాల్తో పాటే తనది కాంట్రిబ్యూషన్స్ అప్పుడే నేను ఎక్కువ చూశాను ఆమెని ఇన్ WPL. షీ ప్లేస్ ఫర్ యూపీ వారియర్స్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే అండ్ ఇక్కడ రిటైర్డ్ అవుట్ అయిపోతుంది దోస్తు ఎలీస్ పెరీ. సో వీఆర్ సీయింగ్ బెత్ మూనీతో పాటు ఇప్పుడు యాష్లీ గార్డ్నర్కి వచ్చేస్తుంది దోస్తు. యాష్లీ గార్డ్నర్ ఇస్ ద న్యూ బ్యాట్స్మెన్ ఫర్ టీమ్ ఆస్ట్రేలియా. అండ్ నిన్న ఇండియా ఈ స్ట్రాటజీ వాడుకుందో రిటైర్డ్ అవుట్ కూడా కాదు. ఐ థింక్ పెరీ ఈస్ ఫేసింగ్ సమ్ క్రాంప్స్ అనుకుంటా, ఆర్ మేబీ కాఫ్లో కొంచెం స్ట్రెయిన్ తెలియట్లేదు.
ఏమి చెప్పట్లేదు ఇక్కడ. బట్ యాఫీ ఫ్లెచర్ వచ్చేస్తే ఇప్పుడు బౌలింగ్ చేయడానికి దోస్తో. సో షీఈస్ రిటైర్డ్ అవుట్ కాదు, రిటైర్డ్ అవుట్ యూజువలీ ఒక స్ట్రాటజిక్ మూవ్. ఎప్పుడు స్లోగా ఆడుతూ ఉంటే బ్యాట్స్మెన్లు వాళ్ళని తీసేసి ఒక కొత్త హై స్కోరింగ్ బ్యాట్స్మెన్ తీయటం. యాఫీ ఫ్లెచర్ ది ఫస్ట్ డెలివరీ దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ డీప్ ఎక్స్ట్రా కవర్ చేతున్న దోస్తో జస్ట్ ఒక 2 runs కోసం మొదటి బాల్ పైన మనకి యాష్లీ గార్డనర్ సంపాదించేసుకుంటూ 7.1 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 66 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets ఇక్కడ టీమ్ ఆస్ట్రేలియాది. యాష్లీ గార్డనర్ హ్యాస్ బీన్ ఇంప్రెసివ్ ఇక్కడ, అండ్ ఆల్సో షీఈస్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్. మంచి క్యాప్టెన్సీ కూడా చేస్తారామా WPLలో. ఈసారి గుజరాత్ జైంట్స్ కోసం మొదటి సీజన్లో క్యాప్టెన్సీ చేస్తూ కనిపించారు. పరిగెత్తు వస్తూ ఇక్కడ యాఫీ ఫ్లెచర్ రావడానికి సిద్ధం తన 2వ బాల్తో పాటు. అండ్ స్ట్రైక్ పైన ఉంటారు యాష్లీ గార్డనర్ మొదటి బాల్లో 2 runs కొట్టుకుని. లైక్ చేస్తున్నాను దోస్తు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. లైవ్ చాట్ పైన 80% ఓట్స్ ఆస్ట్రేలియా కోసమే కనిపిస్తూ. అండ్ ఇప్పుడు యాఫీ ఫ్లెచర్ పరిగెత్తు రావడానికి సిద్ధం గార్డనర్ కోసం. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఫ్లైటెడ్ డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో. దాన్ని ఇక్కడ ఫ్రంట్ ఫుట్ పైన రాకుండా స్టెప్ అవుట్ చేసి మరీ కొడుతూ డ్రైవ్ చేసేస్తూ లాంగ్ ఆఫ్ చేతున్న జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 7.1 overs పూర్తయ్యాక 67 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets వస్తుంది ఇక్కడ. సో ఐ థింక్ ఇందాక ఎప్పుడు పరిగెత్తుందో ఎలీస్ పెరీ, అప్పుడు షీ హ్యాడ్ మెన్షన్ టు ది బౌలర్ సైడ్ ఎంపైర్ that she might be facing some problem అని. then only she went back and రిటైర్డ్ అవుట్ అవ్వలేదు. ఇంట్రెస్టింగ్ కాల్. అండ్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ బెత్ మూనీ కోసం వీఆర్ సీయింగ్ అ న్యూ ఫీల్డ్ సెటప్ ఇక్కడ రావడానికి సిద్ధమవుతుంది వస్తాం. డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. పరిగెత్తు రావడానికి సిద్ధం. ఈసారి లెగ్ స్టంప్ లైన్లో ఈ డెలివరీ బట్ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి బాల్ అండ్ బ్యాట్ మధ్యలో కూడా ఏం కనెక్షన్ లేదు. అండ్ ఎక్స్ట్రా రన్స్ వచ్చేస్తూ ఈ ఎక్స్ట్రా రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి 7.2 overs పూర్తయ్యాక ఇప్పుడు టీమ్ ఆస్ట్రేలియాది 68 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో. నెక్స్ట్ 76 balls నుంచి కావాలి జస్ట్ 58 runs మాత్రమే. బెత్ మూనీ కోసం ఈసారి డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్, దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఒక మంచి ఫ్లిక్ షాట్ అందాస్లో డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో. అండ్ ఎప్పుడు దాకా త్రోస్తో DeAndre Dottin ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుంటారు ఇక్కడ. అండ్ స్కోర్ని తెప్పించేస్తారు ఇప్పుడు 70 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wicketsకి 7.3 overs పూర్తయ్యాక టీమ్ ఆస్ట్రేలియాది ఇద్దరు బ్యాట్స్మెన్లు కలిసి. యాష్లీ గార్డనర్ ఇప్పుడు దాకా 3 balls 2 runs ఇన్నింగ్స్. అండ్ అలానే ఓవరాల్ బెత్ మూనీ ఇప్పుడు దాకా కొట్టేశారు మనకి ఆస్ట్రేలియా వైపు నుంచి 20 balls నుంచి 43 runs వస్తారు. ఈసారి లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని ఒక మంచి ప్యాడల్ స్వీప్ షాట్గా కొట్టుకున్నారు. అండ్ కొంచెం అక్కడ స్లోగా బాల్ని రిసీవ్ చేసుకుని త్రో చేయడానికి ఆలస్యం అయిపోయింది ఫ్రమ్ కియానా జోసెఫ్ షార్ట్ ఫైన్ లెగ్ క్షేత్రంలో. దానివల్లే ఒక ఈజీ సింగిల్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 7.4 overs పూర్తయ్యాక 71 runs ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets వస్తాం టీమ్ ఆస్ట్రేలియాది. 55 runs ఆర్ జస్ట్ నీడెడ్ ఇంకా 74 balls నుంచి. యాష్లీ గార్డనర్ కోసం పరిగెత్తు వస్తూ ఫ్లెచర్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ చేయడానికి సిద్ధం యాఫ్లీ ఫ్లెచర్ పరిగెత్తు వస్తూ. అండ్ ఈసారి డెలివరీ గార్డనర్ కోసం లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్, దాన్ని బ్యాక్ ఫుట్ పైన వెళ్తూ ప్లేస్ చేసుకున్నారు బాగా షార్ట్ మిడ్ వికెట్ చేతులను జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 7.5 overs పూర్తయ్యాక 72 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets వస్తాం. ఫస్ట్ ఇన్నింగ్స్ది కూడా కామెంటరీ చేసాం, డెఫినెట్లీ అది చెక్అవుట్ చేయండి మా ఛానల్ పైన. అండ్ తెలుగు చేయండి ఎలా మీకు నచ్చుతుందో కామెంటరీ. అండ్ ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ది ఏది అయిందో దోస్తో మనకి సిరీస్ 2-1తో గెలిచిపోయింది టీమ్ న్యూజిలాండ్. అండ్ అన్ఫార్చునేట్లీ 2 of ద బెస్ట్ క్రికెటర్స్ మనకి ఆ కంట్రీస్ నుంచి బెన్ స్టోక్స్ అండ్ కేన్ విలియమ్సన్ ఇద్దరు ఒకటే సిరీస్లో రిటైర్మెంట్ తీసుకుంటూ మనకు కనిపించారు. నెక్స్ట్ స్టంప్ లైన్లో ఈసారి డెలివరీ ప్లేస్ చేస్తూ దాన్ని లాంగ్ లెగ్ బౌండరీ వైపు మనకి బెత్ మూనీ జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్ పూర్తి చేసుకున్నాక 8 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 73 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets వస్తూ ఆస్ట్రేలియాది. అండ్ నెక్స్ట్ 72 balls which is 12 overs కావాలి జస్ట్ 53 runs మాత్రమే ఈ గేమ్ గెలవడానికి ఆస్ట్రేలియా ఉమెన్స్. సో అన్ఫార్చునేట్లీ ఇద్దరు ప్లేయర్స్ మనకి బెన్ స్టోక్స్ అండ్ కేన్ విలియమ్సన్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఫినిష్ అయ్యాక హీ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ ఆఫ్టర్ ప్లేయింగ్ అట్ లార్డ్ స్టేడియం. అండ్ అలానే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ది 4th day తర్వాత వీ సా మన బెన్ స్టోక్స్ డూ హిజ్ రిటైర్మెంట్ టాక్ అండ్ ఆల్సో అనౌన్స్ చేశారు ఆయన రిటైర్మెంట్. ఒక మంచి 15-year కెరియర్. అండ్ అలానే ఐ థింక్ 18-year అనుకుంటా కేన్ విలియమ్సన్ కెరియర్ ఇయర్స్ 16 years తనది. 2010లో స్టార్ట్ చేశాడు మనకి కేన్ విలియమ్సన్.
సో ఫ్యాప్ 4 నుంచి 1 బ్యాట్స్మెన్ ఈజ్ అవుట్ దోస్తో. అండ్ నెక్స్ట్ 3 బ్యాట్స్మెన్లు కూడా ఎవరు ఉన్నారో ఇంకా అందరూ దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఆల్ ద ఫార్మాట్స్. అలీని మళ్ళీ వచ్చేస్తూ రైట్ ఆర్మ్ మూవ్ ద వికెట్, ఫుల్ పిచ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, డ్రైవ్ చేశారు దాన్ని. బట్ ఎక్సలెంట్ ఫీల్డింగ్, షార్ట్ కవర్స్ వైపు ఫీల్డర్ మన హేలీ మాథ్యూస్ వైపు నుంచి బాల్ ఇన్ఫీల్డ్లోనే ఆపేశారు. అండ్ మొదటి బాల్ పైన ఇక్కడ డాట్ బాల్ సంపాదించుకుంటూ మనకి అలీని. అండ్ స్కోర్ వచ్చేసి 8.1 ఓవర్స్ పూర్తయ్యాక 73 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తు. రెండో బాల్తో పాటు ఆలియా పరిగెత్తు రావడానికి సిద్ధం, స్ట్రైక్ పైన ఉంటారు. 23 balls 45 runs కొట్టిన బెత్మూని. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి లెగ్ స్టంప్ లైన్లో గుడ్ ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని పూల్ షాట్ కొట్టే ప్రయత్నం. అండ్ ఇక్కడ ఎప్పుడు దాకా షార్ట్ లెగ్ చేతుల నుంచి త్రో వస్తుందో ఫ్రమ్ ద వికెట్ కీపర్ హర్ సెల్ఫ్ ఈజీగా ఒక రన్ పూర్తి చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 74 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets, 8.2 ఓవర్స్ పూర్తయ్యాక వస్తుంది. అలీని సిద్ధమవుతూ ఇప్పుడు తన మూడో బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు ఫీల్డ్ ప్లేస్మెంట్లో కొన్ని చేంజెస్. ఎందుకంటే ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ యాష్లీ గార్డ్నర్ వస్తూ ఇప్పుడు స్ట్రైక్ పైన ఎవరిప్పుడు దాకా కొట్టారు 3 balls నుంచి 4 runs. అలీని పరిగెత్తు రావడానికి సిద్ధం, రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ యాష్లీ గార్డ్నర్ కోసం పరిగెత్తు వస్తూ ఇక్కడ అలీని. ఈసారి డెలివరీ యాష్లీ గార్డ్నర్ కోసం అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఫుల్ పిచ్ మంచిగా ఆడుతుందాన్ని. అండ్ గాల్లో ఉండాలి బాల్ అక్కడ దోస్తో, కొంచెం ఇంట్రెస్టెడ్ బట్ బాల్ వెళ్ళిపోతూ రేస్ అవుతూ డీప్ పాయింట్ ఫీల్డర్ వైపు డీప్ పాయింట్ వైపు దోస్తో బౌండరీ. అండ్ ఇక్కడ 4 runs సంపాదించుకుని స్కోరింగ్ తెప్పించేస్తారు యాష్లీ గార్డ్నర్. ఇప్పుడు 8.3 ఓవర్స్ పూర్తయ్యాక 78 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wicketsకి టీమ్ ఆస్ట్రేలియా స్కోర్. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, గుడ్ లెంత్ పైన డెలివరీ అండ్ బ్యాక్ ఫుట్ పై నుంచి మంచి స్క్వేర్ డ్రైవ్, జస్ట్ బీటింగ్ పాయింట్ ఫీల్డర్ అక్కడ ఇన్ఫీల్డ్లో. యూ గెట్ దట్ 4 runs తన టీం కోసం యాష్లీ గార్డ్నర్. అండ్ సేమ్ ఎక్కడ తన లాస్ట్ మ్యాచ్లో ఫామ్ ఆపుకుందో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ మనకు కనిపిస్తున్నారు. జస్ట్ 48 more runs నీడెడ్ ఇప్పుడు ఈ గేమ్ గెలవడానికి ఆస్ట్రేలియాకి. ఆఫ్ స్టంప్ లైన్లో ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ, డ్రైవ్ చేస్తారు దాన్ని, మంచి ఫీల్డింగ్ కానీ ఎప్పుడు దాకా త్రో చేస్తారు ఎక్స్ట్రా కవర్ ఫీల్డర్. ఈజీగా ఒక రన్ పూర్తి చేసేసుకుంటూ యాష్లీ గార్డ్నర్ ఇక్కడ. అండ్ స్కోర్ వచ్చేసి 8.4 ఓవర్స్ పూర్తయ్యాక ఈజ్ నౌ 79 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తు. బట్ అన్ఫార్చునేట్లీ సడన్ కొలాప్స్ వల్ల ఆఫ్ ద టీమ్ వీ సా దట్ టీమ్ వెస్ట్ ఇండీస్ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ అంత పెద్ద టార్గెట్ ఈ టోర్నమెంట్ ది సెమీఫైనల్స్లో అగేన్స్ట్ టీమ్ ఆస్ట్రేలియా. అండ్ ఆ బెత్మూని కోసం పరిగెత్తు వస్తూ అలీని రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ 5వ బాల్తో పాటు ఈసారి డెలివరీ వికెట్ టు వికెట్లను ఫుల్ పేజ్, మంచి స్క్వేర్ డ్రైవ్ కానీ అక్కడ బ్యాక్వర్డ్ పాయింట్ క్షేత్రంలోనే ఆపేశారు బాల్ని ఇన్ఫీల్డ్లో. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే, ఎక్సలెంట్ ఫీల్డింగ్. అండ్ స్కోర్ వచ్చేసి 8.5 ఓవర్స్ పూర్తయ్యాక 79 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తు. ఇక టీము మన ఆస్ట్రేలియాది 67 balls కావాలి ఇప్పుడు 47 runs. స్ట్రైక్ పైన ఉంటారు మనకి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. 25 balls 46 runs కొట్టిన బెత్మూని. పరిగెత్తు వస్తూ అలీని ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి డెలివరీ డౌన్ ద లెగ్ సైడ్. అండ్ ఇక్కడ వికెట్ కీపర్తో ఒక చూప్ దోస్తూ బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ షార్ట్ ఫైన్ లెగ్ క్షేత్రంలో ఎప్పుడు దాకా బ్యాకప్ ఫీల్డర్ త్రో చేస్తారో ఆ వైడ్ బాల్ పైన ఒక సింగిల్ కూడా తీసేసుకుంటూ అండ్ 2 runs వచ్చేస్తూ ఆ బాల్ పైన. అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 8.5 ఓవర్స్ పూర్తయ్యాక 81 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తూ టీమ్ ఆస్ట్రేలియాది. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వచ్చింది. ఐర్లాండ్ వాళ్ళ హెడ్ కోచ్ ఎవరు ఉన్నారు, హెన్రీ మలాన్ అనుకుంటే పేరు. లెట్స్ చెక్. ఐర్లాండ్ మెన్స్ టీమ్ హెడ్ కోచ్, గ్యారీ విల్సన్, హెన్రిచ్ మలాన్ ఈ 2 మ్యాచ్ సిరీస్ గెలిపించి వెరీ నెక్స్ట్ డే రిటైర్మెంట్ తీసుకుంటాం మనం చూసాం దోస్తు ఫ్రమ్ కోచింగ్. అండ్ హీ హాస్ స్టెప్ డౌన్ ఫ్రమ్ హిస్ రోల్ ఐర్లాండ్ హెడ్ కోచ్ ది రోల్ వైపు నుంచి. ఆఫ్ స్టంప్ లైన్లో ఈ లాస్ట్ డెలివరీని డ్రైవ్ చేశారు లాంగ్ ఆఫ్ చేతులు కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే, ఒక డాట్ బాల్. అండ్ హెన్రిచ్ మలాన్ హీ హ్యాస్ స్టెప్ డౌన్ అండ్ నౌ గ్యారీ విల్సన్ వచ్చేస్తున్నారు. గ్యారీ విల్సన్ టు బీ ద న్యూ హెడ్ కోచ్ ఫర్ టీమ్ ఐర్లాండ్. హీ ఈస్ ద ఫస్ట్ హెడ్ కోచ్ ఐర్లాండ్ కోసం, Irish player to be their head coach in 30 years. So I think just a second head coach of Irish descent ఐర్లాండ్ టీం కోసం తను అవుతున్నారు ఇప్పుడు గ్యారీ విల్సన్. బట్ చాలా మంచి రికార్డ్స్ పొందుకున్నారు దోస్తో. T20 వరల్డ్ కప్లో ఐర్లాండ్ వాజ్ ఏబుల్ టు పార్టిసిపేట్, చాలా బాగా క్వాలిఫై అయ్యారు థ్యాంక్స్ టు ప్లేయింగ్ వెల్ ఇన్ ద క్వాలిఫైయర్స్. దాని తర్వాత వీ సా దట్ ఈవెన్ ఉమెన్స్ టీం చాలా బాగా ఆడుతున్నారు. వీ సా పాకిస్తాన్ని బీట్ చేశారు ఈసారి టోర్నమెంట్లో. వెస్ట్ ఇండీస్ని బీట్ చేశారు, పాకిస్తాన్ని బీట్ చేయలేదు, వెస్ట్ ఇండీస్ని బీట్ చేశారు ఈ టోర్నమెంట్లో.
ఇండియాని ఒక 2-match వైట్ బాల్ T20 సిరీస్లో ది వైట్ వాష్ దెమ్. అండ్ దాని తర్వాత ఇన్ ది ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026లో 2022 అనుకుంటా ఇంగ్లాండ్ని బీట్ చేసి దే హ్యాడ్ స్క్రిప్టెడ్ దేర్ హిస్టరీ దోస్తో. ఫస్ట్ డెలివరీ యాఫీ ఫ్లెచర్ది డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోయింది బెత్ మూనీకి, దెన్ మళ్ళీ వైడ్ రన్స్ వచ్చేస్తూ. అండ్ దాంతోపాటు ఐ థింక్ పరిగెత్తేశారా, పరిగెత్తేసారి కూడా. దెన్ మళ్ళీ 2 runs వచ్చేస్తూ దోస్తో మొదటి బాల్ పైనే. అండ్ 9 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి ఇప్పుడు 83 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో. ఫస్ట్ లీగల్ డెలివరీ ఆఫ్ ది ఓవర్తో పాటు సిద్ధమవుతూ మనకి యాఫీ ఫ్లెచర్ స్ట్రైక్ పైన ఉంటారు. మనకి యాష్లీ గార్డ్నర్ 6 balls 9 runs కొట్టి పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈ సైడ్ డెలివరీ మంచి గుగ్లీ లోపలికి వస్తూ స్పిన్ అవుతూ వచ్చింది వికెట్ టు వికెట్ లైన్లో. దాన్ని బ్యాక్ ఫుట్ పై నుంచి ప్లేస్ చేసుకున్నారు, కానీ కవర్ చేతుల్లో ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. అండ్ 9.1 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 83 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తాం. రెండో బాల్తో పాటు పరిగెత్తు వస్తూ ఫ్లెచర్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ గార్డనర్ కోసం ఈసారి డెలివరీ స్టెప్ అవుట్ చేసి మనం వచ్చారు. స్ట్రైట్ హెడ్ బాల్ వెళ్ళిపోతుంది దోస్తో. ఇక్కడ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో 6 runs కోసం ఫస్ట్ 6 of this innings దోస్తో. అండ్ ఈ 6 runs తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 9.2 overs పూర్తయ్యాక 89 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets టీమ్ ఆస్ట్రేలియాది. అండ్ కావాలి ఇప్పుడు 37 runs మాత్రమే 64 balls నుంచి. టిపికల్ లెగ్ స్పిన్ డెలివరీ సీమ్ అవుతూ స్పిన్ అయ్యే ముందే చాలా బాగా స్టెప్ అవుట్ చేసి మరి షీ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ ద బ్యాట్ విత్ ద బాల్ ఇక్కడ దోస్తు యాష్లీ గార్డ్నర్. అండ్ 75 meters సిక్సర్తో పాటు ఇప్పుడు తను కొట్టేశారు 8 balls 15 runs ఇన్నింగ్స్. ప్రెషర్లో ఉంటారు ఇప్పుడు యాఫీ ఫ్లెచర్. తన 1.2 overs ఇప్పుడు దాకా వచ్చేసి 17 runs, ఏం వికెట్ సాధించుకోలేపారు. నెక్స్ట్ బాల్ వేయడానికి సిద్ధమవుతూ యాఫీ ఫ్లెచర్ షీ విల్ బీ ఇన్ అ బిట్ ఆఫ్ ఇక్కడ కొంచెం ప్రెషర్లో అయితే ఉంటారు. యాఫీ ఫ్లెచర్ పరిగెత్తు వస్తూ యాష్లీ గార్డ్నర్ కోసం రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ ఫ్లెచర్ది అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ మళ్ళీ స్టెప్ అవుట్ చేసి వచ్చారు. లాఫ్టెడ్ కవర్ డ్రైవ్ అండ్ ఒక టప్పా తర్వాత ఈసారి వెళ్ళిపోతూ డీప్ కవర్ క్షేత్రం దోస్తో 4 runs కోసం ఆఫ్టర్ 2 టప్పాలు. అండ్ ఈ 4 runs తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 9.3 overs పూర్తయ్యాక 93 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets టీమ్ ఆస్ట్రేలియాది. తల పట్టుకున్న అక్కడ అన్ఫార్చునేట్లీ ఉన్నారు మనకి స్టెఫనీ టేలర్. అండ్ దే నో ప్రిటీ మచ్ వెస్ట్ ఇండీస్ నోస్ ఇంకా దట్ దిస్ గేమ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. అండ్ టీమ్ ఆస్ట్రేలియా ఈస్ గోయింగ్ టు ది ఫైనల్స్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. చాలా బాగా స్టెప్ అవుట్ చేసి మరి షాట్స్ని కొడుతూ యాష్లీ గార్డ్నర్ ఈజ్ ఇన్ అ బిట్ ఆఫ్ అ హరీ. యాఫీ ఫ్లెచర్ ఈ సైడ్ డెలివరీ ఫ్లైటెడ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెయిట్ చేస్తూ దాన్ని డ్రైవ్ చేస్తారు. వైడెస్ట్ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ మంచి వాప్సీ ఫ్రమ్ యాఫీ. అండ్ స్కోర్ వచ్చేసి 9.4 overs పూర్తాక ఈ సింగిల్తో పాటు ఇప్పుడు 94 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో టీమ్ ఆస్ట్రేలియాది స్కోర్. రిక్వైర్డ్ రన్ రేట్ ఉంది జస్ట్ 3.10 runsది. అండ్ కరెంట్ రన్ రేట్ పెరుగుతూ వెళ్ళిపోతుంది 9.72 దాకా. ఇంకా 2 balls మిగిలి ఉన్నాయి. పరిగెత్తు వస్తూ ఇక్కడ 5వ బాల్తో పాటు ఇప్పుడు స్ట్రైక్ పైన ఉంటారు మనకి బెత్ మూనీ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. దానికోసం డీప్ లాంగ్ ఆన్ డీప్ మిడ్ వికెట్ అండ్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్. దానికోసం ఒక లెగ్ స్టంప్ డెలివరీ ప్లేస్ చేసుకుంటూ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో మొదటి రన్ ఫినిష్ చేసుకుంటూ ఆయన ఎప్పుడు దాకా వస్తుందో ఈజీగా 2వ runs కూడా పూర్తి చేసేసుకుంటూ దోస్తో ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ మంచి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 9.5 overs పూర్తయ్యాక 96 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో టీమ్ ఆస్ట్రేలియాది స్కోర్. ఫ్లాట్ అండ్ డెలివరీ లాస్ట్ బాల్ లెగ్ స్టంప్ లైన్లో ఉండాలి, డ్రైవ్ చేస్తారు దాన్ని. బాల్ వెళ్తూ ఇక్కడ షార్ట్ మిడ్ వికెట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం ఆన్ దిస్ లాస్ట్ బాల్ బెత్ మూనీ సంపాదించుకుంటూ. అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 10 ఓవర్లో ఫినిష్ అయ్యాక ఈజ్ 97 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో టీమ్ ఆస్ట్రేలియాది. ఐ థింక్ ది ఓన్లీ అదర్ టీమ్ సపోజ్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతే వాళ్ళ ఫైనల్స్కి ఐ థింక్ ది ఓన్లీ అదర్ టీమ్ ఏది వాళ్ళని బీట్ చేయగలదో ఈజ్ ఇంగ్లాండ్ అనే అనిపిస్తుంది. బోత్ ఆర్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాయి. దో సౌత్ ఆఫ్రికా కెన్ ప్రిటీ మచ్ డూ సంథింగ్ వెరీ మ్యాజికల్ థర్స్డే గేమ్లో. ఇంగ్లాండ్ అగేన్స్ట్ చూసాము అట్ ఇంగ్లాండ్ హ్యాస్ బీన్ ప్రిటీ గుడ్ ఓవరాల్. వాళ్ళ T20 బౌలింగ్ ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుకుంటే మొదటి 5 టాప్ బౌలర్స్ నుంచి 3 bowlers ఆర్ ఆఫ్ ది ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ దోస్తో. చార్లీ డీన్, సోఫీ ఎకిల్సన్ అండ్ మూడో is it Lauren Bell కాదనుకుంటా. ఇట్ ఈస్ అన్ అదర్ స్పిన్నర్. సో దే హ్యావ్ బీన్ ఎక్సలెంట్. అండ్ డెఫినెట్లీ టుమారో స్పిన్ అగేన్స్ట్ ఎలా ఫేస్ చేస్తూ ఈ పిచ్ పైన థర్స్డే ఎలా ఫేస్ చేస్తూ సౌత్ ఆఫ్రికా ఈ పిచ్ పైన స్పిన్నర్స్ని ఆఫ్ ఇంగ్లాండ్, ఇట్ విల్ బీ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాల్ టు సీ.
హేలీ మాథ్యూస్ వచ్చేస్తే ఇప్పుడు టీమ్కి 11th ఓవర్ అండ్ తన 3వ ఓవర్తో పాటు జస్ట్ క్రియేట్ సమ్ ఆఫ్ ది అదర్ ఛాన్స్. అండ్ ఇప్పుడు స్ట్రైక్ పైన ఉంటారు మనకి బెత్ మూనీ, 27 balls 49 runs కొట్టి. మూనీ కోసం రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఫ్లైటెడ్ డెలివరీ, దాన్ని డ్రైవ్ చేస్తూ కానీ పాయింట్ క్షేత్రంలో మంచి ఫీల్డింగ్ స్టెఫనీ టేలర్ వైపు నుంచి ఇన్ఫీల్డ్లోని బాల్ ఆపేశారు. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 10.1 overs పూర్తయ్యాక 97 for the loss of 2 wickets వస్తుంది టీమ్ ఆస్ట్రేలియాది. రెండో బాల్తో పాటు హేలీ మాథ్యూస్ పరిగెత్తు రావడానికి సిద్ధం. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈసారి గుడ్ లెగ్ పై డెలివరీ, మంచి ఇక్కడ వెయిట్ చేస్తున్న షార్ట్ పుల్ షాట్ ప్రయత్నం అండ్ డీప్ వికెట్ క్షేత్రంలో పేస్ చేసుకుని తన ఈ సింగిల్తో పాటు హాఫ్ సెంచరీ పూర్తి చేసేసుకుంటే దోస్తు బెత్ మూనీ ఇన్ జస్ట్ 29 balls. అండ్ ఈ హాఫ్ సెంచరీతో పాటు కూడా స్కోర్ వచ్చేసి 10.2 overs పూర్తయ్యాక 98 for the loss of 2 wickets టీమ్ ఆస్ట్రేలియాది స్కోర్. కావాలి జస్ట్ 28 runs మాత్రమే 58 balls. అండ్ ఐ థింక్ నెక్స్ట్ 2 overs వీ విల్ బీ సీయింగ్ దిస్ గేమ్ వుడ్ బీ ఫినిష్డ్ అంటిల్ సంథింగ్ వెరీ మ్యాజికల్ కెన్ హ్యాపెన్ ఫర్ టీమ్ వెస్టిండీస్. మూడో బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు ఇప్పుడు సిద్ధమవుతూ మనకి హేలీ మాథ్యూస్. ఇప్పుడు దాకా తన 2.2 overs 16 runs ఇచ్చి ఒక పెద్ద వికెట్. పరిగెత్తు రావడానికి సిద్ధం. స్ట్రైక్ పైన ఉంటారు మనకి రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ యాష్లీ గార్డ్నర్. సైడ్ డెలివరీ హేలీ మాథ్యూస్ది. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్, దాన్ని డ్రైవ్ చేస్తూ ఇక్కడ బీట్ చేస్తూ ఇక్కడ సిలీ మిడ్ ఆన్ ఫీల్డర్ని. అండ్ దానివల్ల ఇప్పుడు ఒక సింగిల్ తీసుకే ఛాన్స్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 10.3 overs పూర్తయ్యాక 99 for the loss of 2 wickets వస్తుంది. సో దట్ ప్రెషర్ కాస్టెడ్ టీమ్ వెస్టిండీస్. దానివల్లే చాలా తొందరలో వికెట్స్ పడుతూ మనం చూసాం. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ బెత్ మూనీ కోసం ఈసారి ఫ్లైటెడ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, డ్రైవ్ చేశారు బీటింగ్ ద పాయింట్ ఫీల్డర్ అండ్ బాల్ వెళ్ళిపోతే ఇక్కడ డీప్ పాయింట్ క్షేత్రంలో దోస్తో ఇంకొక 4 runs. ఇక్కడ నైస్ ఎఫర్ట్ అక్కడ డిఆండ్రే డాటిన్ వైపు నుంచి పరిగెత్తు వచ్చారు డీప్ కవర్ క్షేత్రం నుంచి. కానీ అన్ఫార్చునేట్లీ అండ్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్ హెల్ప్డ్ అ లాట్ ఇక్కడ బెత్ మూనీ కోసం టు ఈజీలీ గెట్ దోస్ 4 runs. అండ్ దీంతో టీమ్ సెంచరీకు పూర్తి చేసేసుకుంటూ టీమ్ ఆస్ట్రేలియా. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2 teams ఒక 4తోనే వాళ్ళ టీమ్ సెంచరీ పూర్తి చేసుకున్నాయి. అండ్ బట్ అన్ఫార్చునేట్లీ చాలా త్వరగా ఫినిష్ చేసేసుకుందాన్ని టీమ్ ఆస్ట్రేలియా. అండ్ అలానే ఉంది అదర్ హ్యాండ్ టీమ్ వెస్ట్ ఇండీస్ వాస్ ప్రిటీ మచ్ వెరీ లేట్. 22 runs నీడెడ్ ఇన్ 55 balls. ఇప్పుడు ఆఫ్ స్టంప్ లైన్లో ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ టచ్ అండ్ గోగా ఆడారు. దాన్ని సిలీ మిడ్ ఆఫ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ 22 runs మాత్రమే కావాలి 55 balls నుంచి. అండ్ 10.5 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి ఈజ్ 104 for the loss of 2 wickets దోస్తో 10.5 overs పూర్తయ్యాక. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు సిద్ధం అవుతూ మనకి హేలీ మాథ్యూస్. స్ట్రైక్ పైన ఉంటారు మనకి యాష్లీ గార్డ్నర్. పరిగెత్తు వస్తూ గార్డ్నర్ కోసం షార్ట్ పిచ్ డెలివరీ, మంచి పుల్ షాట్ వెయిట్ చేస్తూ దాన్ని ఇక్కడ షార్ట్ ఫైనల్ క్షేత్రంలో కియానా జోసెఫ్ దగ్గర ప్లేస్ చేసుకుని ఒక సింగిల్ కోసం ప్రయత్నం అండ్ దొరికేస్తుంది అది కూడా. అండ్ 11 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 105 for the loss of 2 wickets దోస్తో టీమ్ ఆస్ట్రేలియాది. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి తెలియచేయండి ఏ టీమ్ని సపోర్ట్ చేస్తున్నారు లైవ్ చాట్లో. అండ్ ఆల్సో ఎలా నడుస్తుందో మీ కామెంటరీ. ఆల్సో చెప్పండి మాకు లైవ్ చాట్లో ఎక్కడి నుంచి వింటున్నారో మీరు కామెంటరీ, ఏ ప్లేసెస్ నుంచి ఇంటర్నేషనల్ లేకపోతే డొమెస్టిక్ ప్లేసెస్ నుంచి వింటున్నారో మీరు. అండ్ నెక్స్ట్ 54 balls నుంచి విచ్ ఇస్ 9 overs కావాలి ఇంకా 21 runs మాత్రమే. కరిష్మా రమరన్ వచ్చేస్తుంది. రమరాక్ ఐ థింక్ రమరాక్ వచ్చేస్తే ఇప్పుడు తన 2వ ఓవర్తో పాటు బౌలింగ్ చేయడానికి. ఇప్పుడు దాకా తన మొదటి ఓవర్లో ఇచ్చారు జస్ట్ 10 runs మాత్రమే. But yeah, one of the strengths is definitely their bowling attack ఇక్కడ టీమ్ ఆస్ట్రేలియాది. దో ఐ థింక్ బ్యాటింగ్ అటాక్ ఎక్కువ టాప్ హెవీ అని అనిపిస్తుంది నాకు. దీని తర్వాత జార్జియా వరీహామ్ వచ్చేస్తారు హూ ఈజ్ మోస్ట్లీ అ గుడ్ బౌలర్ మోర్ దెన్ అ బ్యాట్స్మెన్ అని అనిపిస్తారు నాకు. సో అది చూస్తున్నాం మేము. సో మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్గానే ఉంది ఆస్ట్రేలియాది. బట్ థ్యాంక్స్ టు their consistent performances they are able to easily win these games. Georgia Bellingham, Annabel Sutherland, Nicola Carey, Sophie Molyneux, Kim Garth and Lucy Hamilton వచ్చేసి టీమ్ నెక్స్ట్ ఈ జోడీ తర్వాత. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీని మంచిగా ఒక స్వీప్ షాట్ అందాజ్లో డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ప్లేస్ చేసుకుని ఒక సింగిల్ సంపాదించుకుంటూ మొదటి బాల్ పైన మనకి యాష్లీ గార్డ్నర్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 11.1 overs పూర్తయ్యాక 106 for the loss of 2 wickets దోస్తో టీమ్ ఆస్ట్రేలియాది స్కోర్. రెండో బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు మనకు సిద్ధమవుతూ కరిష్మా. స్ట్రైక్ పైన ఉంటారు మనకి 31 balls 55 runs కొట్టిన బెత్ మూనీ. పరిగెత్తు వస్తూ ఇక్కడ కరిష్మా రావడానికి సిద్ధం కానీ కొంచెం ఆలస్యంగా ఇక్కడ
అవుతూ, ఎందుకంటే ఫీల్డ్ ప్లేస్మెంట్లో చేంజెస్. బెత్ మూనీ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కాబట్టి. ఓకే, అండ్ నా సిద్ధమవుతూ కరిష్మా రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. ఈసారి డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో ఉండాలి. స్టెప్ అవుట్ చేసి మరి దాన్ని డ్రైవ్ చేశారు. ఇక్కడ షార్ట్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో 2 runs కోసం పొరగెత్తడానికి సిద్ధం ఉండాలి, కానీ మూని అక్కడ ఏ ఛాన్స్ దొరకలేదు. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 11.3 overs పూర్తయ్యాక 108 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో టీమ్ ఆస్ట్రేలియాది స్కోర్. ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విక్టరీస్, 95 runsది విక్టరీ అగేన్స్ట్ పాకిస్తాన్ సంపాదించుకుంది ఆస్ట్రేలియా ఈసారి టోర్నమెంట్లో. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వస్తూ ఇప్పుడు మనకి కరిష్మా గార్డ్నర్ కోసం దాన్ని ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీని డ్రైవ్ చేసేస్తూ ఇక్కడ లాంగ్ ఆన్ క్షేత్రంలో ఇక్కడ షెనేల్ హెన్రీ బాల్ని ఫీల్ చేస్తారు. జస్ట్ ఒక సింగిల్ అండ్ ఈ 3 back-to-back సింగిల్స్తో పాటు స్కోర్ వచ్చేసి 11.3 overs పూర్తయ్యాక 108 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో టీమ్ ఆస్ట్రేలియాది స్కోర్. కావాలి ఇంకా 18 runs మాత్రమే 51 balls నుంచి. పరిగెత్తు వస్తూ ఈసారి రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ మనకి కరిష్మా బెత్ మూనీ కోసం ఈసారి వికెట్ టు వికెట్ లైన్ డెలివరీ. ఇన్సైడ్ తీసుకుని బ్యాట్ది బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ లెగ్ సైడ్లో స్క్వేర్ లెగ్ క్షేత్రంలో అండ్ ఎప్పటిదాకా త్రో వస్తూ ఈజీగా ఇంకొక 2 runs వచ్చేస్తుంది దోస్తు ఆస్ట్రేలియాకి. అండ్ దే ఆర్ ఇన్ అ హరీ ఇక్కడ టు గెట్ దట్ ఎక్స్ట్రా రెస్ట్ అండ్ బీ ప్రిపేర్డ్ సెమీఫైనల్స్లో ఏ టీమ్ అయినా వచ్చిన వాళ్ళని ఫేస్ చేయడానికి. అండ్ విత్ దిస్ 2 runs స్కోర్ వచ్చేసి ఇప్పుడు 11.4 overs పూర్తయ్యాక 110 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో టీమ్ ఆస్ట్రేలియా. 8 fours కొట్టారు ఇప్పుడు దాకా బెత్ మూనీ, మోస్ట్ 4s ఇన్ దిస్ మ్యాచ్ ఇప్పుడు దాకా. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఈసారి లెగ్ స్టంప్ లైన్ డెలివరీ లాఫ్ చేశారు, దాన్ని బాల్ పడుతూ ఇక్కడ నో మ్యాన్స్ ల్యాండ్లో అండ్ రోల్ అవుతూ వెళ్ళిపోయింది ఇక్కడ సిలీ మిడ్ ఆన్ ఫీల్డర్ వైపు. జస్ట్ ఒక సింగిల్ అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 11.5 overs పూర్తయ్యాక దోస్తో ఈస్ 111 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. రివ్యూ సిరీస్ కూడా స్టార్ట్ చేసాం, డెఫినెట్లీ అది చెక్అవుట్ చేయండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్ పైన. మరీ అంత వ్యూస్ రావట్లేదు, సో ఐ థింక్ మేబీ టైమింగ్స్ చేంజ్ చేస్తాం మేము, షెడ్యూల్ చేసిన టైమింగ్స్. అండ్ నా లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ కరిష్మా ఈసారి బాల్ గార్డ్నర్ కోసం స్పిన్ అవుతూ లెగ్ స్టంప్ లైన్లో వచ్చింది, దాన్ని ప్లేస్ చేసుకుంటూ ప్యాడ్ స్వీప్ అంతా షార్ట్ ఫైన్ క్షేత్రంలో త్రో వచ్చింది, కానీ అక్కడ స్ట్రైకర్స్ ఎండ్ పైన ఈజీగా రన్స్ పూర్తి చేసేసుకుంటూ 2 బ్యాట్స్మెన్లు. అండ్ లాస్ట్ బాల్ పైన ఒక సింగిల్ అండ్ స్కోర్ వచ్చేసి 12 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 112 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో టీమ్ ఆస్ట్రేలియా స్కోర్. ఐసీసీ టోర్నమెంట్స్లో డ్యూక్స్ బాల్, ఎస్జీ బాల్ అదేం వాడకుండా జస్ట్ కూకబూరా బాల్స్ వాడతారు దోస్తు. అండ్ టెస్ట్ క్రికెట్లో ఎవ్రీ నేషన్ ద బిగ్ 3 నేషన్లు ఆస్ట్రేలియా, దాని తర్వాత ఇండియా అండ్ ఇంగ్లాండ్, వీళ్ళ ముగ్గురికి ఎప్పుడు వాళ్ళు హోమ్ గ్రౌండ్ పైన టెస్ట్ ఆడతారు. దే హ్యావ్ దర్ ఓన్ బాల్స్. మన ఎస్జీ బాల్ స్ప్రాంగిల్స్, ఎస్జీ ఫుల్ ఫామ్ ఎత్తికేస్తాం. ఎస్జీ క్రికెట్ ఫుల్ ఫామ్ స్ప్రింగ్ఫీల్డ్ శాన్ స్పారియల్స్ గ్రీన్లాండ్స్ అది వచ్చేసి, అండ్ ఇట్ ఈస్ మీరట్లో ఉంది ఆ కంపెనీ. దాని తర్వాత డిఎస్సి అండ్ వేరే కంపెనీ ఎవరు చేస్తారో షెఫాలి వర్మ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అండ్ ఆల్సో మన రచిన్ రవీంద్రకి స్పాన్సర్. వాళ్ళు వచ్చేసి దే ఆర్ అ కంపెనీ ఫ్రామ్ మన డీలక్స్ స్పోర్ట్స్ కంపెనీ బటాలా పంజాబ్ నుంచి దోస్తో. అండ్ నా నెక్స్ట్ బౌలింగ్ వేయడానికి ఇక్కడ వచ్చేస్తున్నారు. వీఆర్ సీయింగ్ అలీని ఫస్ట్ డెలివరీ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఫుల్ పిచ్, దాన్ని డ్రైవ్ చేసేస్తూ ఇక్కడ డీప్ కవర్ చేతులు జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 12.1 overs పూర్తయ్యాక 113 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో టీమ్ ఆస్ట్రేలియాది స్కోర్. మేబీ ఇదే ఓవర్లో ఇంకా కొంచెం అగ్రెషన్ చూపిస్తే ఫినిష్ చేసేచ్చు టీమ్ ఆస్ట్రేలియా గేమ్, ఎందుకంటే 47 balls నుంచి జస్ట్ కావాలి 13 runs మాత్రమే. అండ్ ఐ థింక్ it was a pretty much a strategic move ikkada to get Ashley Gardner on the driving wheel ikkada for team Australia. Then వాళ్ళే రిటైర్డ్ హర్ట్ అవుతూ వాపస్ వెళ్ళిపోతూ మనం చూసాం ఎలీస్ పెరీని బ్యాక్ టు ద పవిలియన్. బట్ చాలా చర్చలు దీని గురించి కూడా జరుగుతాయి, ఇఫ్ దిస్ రూల్ క్యాన్ బీ యూస్డ్ అని, ఇఫ్ ఇట్ షుడ్ బీ యూస్డ్, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇట్స్ way to get a new batsman into the game without actually happening anything. కొన్ని చాలాసార్లు మనం చూస్తాం దట్ జస్ట్ స్ట్రైక్ రేట్ ఇష్యూస్ వల్ల ఇన్ ఎస్పెషలీ T20 గేమ్స్ డెత్ ఓవర్స్ ఫేజ్లో వాళ్ళ పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ని పంపించేస్తారు అండ్ రిటైర్డ్ అవుట్ చేసేస్తారు ఆ స్లో బ్యాట్స్మెన్ని. నిన్న కూడా మనం చూసాం మొన్నటి గేమ్లో యాక్చువల్లీ అగేన్స్ట్ ఇండియా, ఇప్పుడు ఆస్ట్రేలియా ఆడుతుందో
జమీమా రాడ్రిక్స్ రిటైర్డ్ అవుట్ అవుతూ మనం చూసాం టు గెట్ రిచా ఘోష్ ఇన్ టు దట్ లాస్ట్ ఫ్యూ ఓవర్స్. ఈ ఓవర్ నుంచి ఇప్పుడు దాకా 2 సింగిల్స్ వచ్చాయి. ఈసారి డెలివరీ కొంచెం స్లిప్ అయింది బాల్ పైన, మనకి డెలివరీ స్ట్రైడ్ అప్పుడు మనకి ఆలిని దాని వల్ల వాపస్ బ్యాక్ టు తన బౌలింగ్ నిషాన్ వెళ్తూ ఇక్కడ బౌలర్. బట్ చెప్పండి లైవ్ చాట్లో మీకేమనిపిస్తుందో ఇఫ్ దిస్ రూల్ హ్యాస్ టు బి యూస్డ్. దాంతోపాటు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పైన చాలా చర్చలు జరుగుతున్నాయి దోస్తు. ఆఫ్టర్ దట్ 2-0 వైట్ వాష్ ఇది టీమిండియా మన వరల్డ్ T20 ఛాంపియన్స్ ఫేస్ చేశారు ఐర్లాండ్కి వెళ్ళి. So that has been a lot of చర్చలో ఉంది. If that has caused a little bit of leniency ఇండియన్ క్రికెట్ టీంలో. నెక్స్ట్ స్టంప్ లైన్లో లో ఫుల్ టాస్ డెలివరీ, మంచి ప్యాడల్ స్వీప్ అండ్ బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ షార్ట్ ఫైనల్ క్షేత్రంలో అండ్ ఎప్పుడు దాకా త్రోస్తో ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుంటూ బెత్ మూన్ ఇంకా యాష్లీ గార్డ్నర్ ఇక్కడ లెగ్ బై రన్స్ది ఇషారా వచ్చేస్తూ ఇక్కడ ఎంపైర్ వైపు నుంచి అండ్ ఈ 2 లెగ్ బై రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి 12.3 ఓవర్స్ పూర్తయ్యాక 116 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో. నెక్స్ట్ 45 balls నుంచి కావాలి జస్ట్ 10 runs మాత్రమే. 4వ బాల్ పాటు సిద్ధమవుతూ మనకి ఆలిని స్ట్రైక్ పైన ఉంటారు. 17 balls 26 runs కొట్టిన యాష్లీ గార్డ్నర్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ఆలినిది ఈసారి ఆఫ్ స్టంప్ లైన్ ఫుల్ పిచ్ డెలివరీ ఆఫ్ చేశారు బాల్ని అని ఒక టప్ప తర్వాత బాల్ వెళ్ళిపోతుంది దోస్తో మిడ్ ఆఫ్ ఫీల్డర్ పైన లాంగ్ ఆఫ్ క్షేత్రంలో అండ్ ఇక్కడ ఇంకొక 4 runs సంపాదించేసుకుంటూ ఆస్ట్రేలియా అండ్ యాష్లీ గార్డ్నర్ అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి 12.4 ఓవర్స్ పూర్తయ్యాక ఇప్పుడు 120 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. కావాలి జస్ట్ 6 runs మాత్రమే. Team Australia is just one big hit away to reach into the finals of T20 World Cup 2026 ఇక్కడ దోస్తో. ఆల్సో సీయింగ్ ఇక్కడ DSC బ్యాట్ మనకి డీలక్స్ స్పోర్ట్స్ క్లబ్ ది బ్యాట్ యూజ్ చేస్తూ కనిపిస్తున్నారు యాష్లీ గార్డ్నర్ కూడా. 5వ బాల్తో పాటు పరిగెత్తు వస్తూ మనకి ఆలిని ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ అండ్ ఈసారి డ్రైవ్ చేశారు కానీ లాంగ్ ఆన్ క్షేత్రంలో బాల్ని పట్టేసుకుంటారు. అండ్ ఓకే వాట్ ఈస్ దిస్ నో బాల్ అంటూ ఇంట్రెస్టింగ్. బేల్స్ పెట్టలేదా తెలియట్లేదు, బేల్స్ లేవు అండ్ ఐ థింక్ దీనివల్ల నో బాల్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ. దిస్ అన్ ఇంట్రెస్టింగ్ రూల్, తెలియదు మాకు ఈ రూల్. బేల్స్ నాన్ స్ట్రైకర్స్ ఎండ్ పైన లేవు. ఓ ఇంట్రెస్టింగ్ దోస్తో. అన్ఫార్చునేట్లీ ఇక్కడ తన డెలివరీ స్ట్రైట్ పైన తర్వాత ఆలిని తన కాల్తో ఇక్కడ కొట్టేసింది నాన్ స్ట్రైకర్స్ అండ్ వికెట్స్ని. దానివల్లే నో బాల్ ఈ ఇషారా వచ్చేస్తూ అండ్ ఇప్పుడు ఈ నో బాల్ రన్స్ కూడా యాడ్ అయిపోయాక 123 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets ది స్కోర్ దోస్తూ 12.5 ఓవర్స్ పూర్తయ్యాక అండ్ ఫ్రీ హిట్ డెలివరీతో పాటు పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి లెగ్ స్టంప్ లైన్లో డెలివరీ బెత్ మూని ప్లేస్ చేసుకున్న దాన్ని ఒక మంచి ఫ్లిక్ షాట్ అందాస్తో బాల్ వెళ్తూ డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 12.5 ఓవర్స్ పూర్తయ్యాక 123 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. కావాలి జస్ట్ 3 runs ఇప్పుడు టీమ్ ఆస్ట్రేలియాకి ఈ గేమ్ గెలవడానికి అండ్ ఆల్సో గో ఇన్ టు ద ఫైనల్స్. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి దోస్తు అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్ని. అండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ అండ్ మేబీ ద లాస్ట్ బాల్ ఇన్ దిస్ టోర్నమెంట్ ఫర్ వెస్ట్ ఇండీస్ రాబోతుంది మనకి ఫ్రమ్ ఆలిని. స్ట్రైక్ పైన ఉంటారు మనకి యాష్లీ గార్డ్నర్. 19 balls 31 runs కొట్టి పరిగెత్తు వస్తూ యాష్లీ గార్డ్నర్ కోసం ఆలిని రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పేజ్, దాన్ని మంచి ఇక్కడ పికప్ షాట్ అండ్ ఒక టప్ప తర్వాత వెళ్ళిపోతూ బాల్ ఇక్కడ దోస్తో డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో 4 runs కోసం. అండ్ విత్ దిస్ టీమ్ ఆస్ట్రేలియా ఇస్ గోయింగ్ ఇన్ టు ది ఫైనల్స్ ఆఫ్ T20 వరల్డ్ కప్ 2026 దోస్తో. 8 wickets తో గెలిచిపోయింది గేమ్ టీమ్ ఆస్ట్రేలియా. డామినెంట్ డిఫీట్, డామినెంట్ ఎఫర్ట్ అండ్ అన్ఫార్చునేట్లీ one-sided ఎఫర్ట్ ఇక్కడ ఈ గేమ్లో అగేన్స్ట్ వెస్ట్ ఇండీస్. అండ్ యాజ్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ అ హిట్ అండ్ మిస్ ఎలా ఉండాలో హోల్ టోర్నమెంట్లో టీమ్ వెస్ట్ ఇండీస్ బేస్డ్ ఆన్ జస్ట్ 1-2 players పాపం దే వర్ రియలీ డామినెంట్ కానీ అన్ఫార్చునేట్లీ వర్ నాట్ ఏబుల్ టు బీట్ ద బెటర్ సైడ్స్ ఆఫ్ ది టోర్నమెంట్ మన టీమ్ ఆస్ట్రేలియాని. మంచి ఇన్నింగ్స్ 20 balls 35 runs ది యాష్లీ గార్డ్నర్ వైపు నుంచి. బట్ డెఫినెట్లీ నా హిసాబ్సే అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వాల్సింది బెత్ మూనీనే. ఎవరు కొట్టారో ఇవాళ 36 balls నుంచి 61 runs నాట్ అవుట్, దాంట్లో ఉన్నాయో 8 fours అండ్ షీ ఈస్ ద లీడింగ్ బౌండరీ హిట్టర్ ఇవాళ గేమ్లో. మనకు రూపే ఆన్ ద గో ఫోర్స్ అలాంటివి ఏమి ఉండవు అన్ఫార్చునేట్లీ ఐసీసీ టోర్నమెంట్స్లో జస్ట్ లైక్ ఐపీఎల్. బట్ సాడ్ ఎండ్ ఇంకా వెస్ట్ ఇండీస్ కూడా ఓడిపోయింది అండ్ నా జస్ట్ 3 teams మాత్రమే మిగిలి ఉన్నాయి. థర్స్డే వచ్చేసి ఓవల్ స్టేడియం పైనే 11 PM మన టైంకి వీ విల్ బీ సీయింగ్ దట్ సెమీఫైనల్స్ నెంబర్ 2 జరగబోతుంది దోస్తో బిట్వీన్ గ్రూప్ బి ది ఫస్ట్ స్పాట్ హోల్డర్ మన టీమ్ ఇంగ్లాండ్ అండ్ గ్రూప్ ఏ ది సెకండ్ స్పాట్ హోల్డర్ మన టీమ్ సౌత్ ఆఫ్రికా. సో ఇట్ విల్ బీ అన్ ఇంట్రెస్టింగ్ ముకాబ్లా.
లెట్స్ సీ ఇఫ్ నాట్ సైబర్ బ్రాంట్ లేకపోతే లోరా బుల్వార్డ్ వాళ్ళ టీమ్స్ గెలుస్తాయో గేమ్స్. దాని కామెంటరీతో పాటు మీ అందరి ముందు ఉంటాము. అట్లీస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ది కామెంటరీతో పాటు అయితే డెఫినెట్లీ ఉంటాము. ఇవాళ 11 o'clockకి రాత్రి షెడ్యూల్ చేసాం వీడియోస్ని ఫర్ ద రివ్యూ సిరీస్. డెఫినెట్లీ అది చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద కామెంటరీ. 83% ఓట్స్ లైవ్ చాట్ పైన ఆస్ట్రేలియా సపోర్ట్లోనే వచ్చాయి. అండ్ యా, యూ గైజ్ వర్ ఆల్ కరెక్ట్ దోస్తో. ఎవరందరు సపోర్ట్ చేశారు అండ్ ఆల్సో ఓట్ చేశారు లైవ్ చాట్ పైన, యూ ఆల్ వర్ రైట్. ఆస్ట్రేలియా హ్యావ్ వన్ దిస్ గేమ్ అండ్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద రికార్డ్ 8th ఫైనల్స్ ఇక్కడ ఇన్ ద T20 వరల్డ్ కప్. అండ్ ఇప్పుడు దాకా 7 ఫైనల్స్ నుంచి ఏది వాళ్ళు ఆడారు, 6 వాళ్ళు గెలిచారు దోస్తో. అండ్ కోఇన్సిడెంట్లీ ఆ లోన్ టైం ఎక్కడ వాళ్ళు ఓడిపోయారు అగేన్స్ట్ వెస్ట్ ఇండీస్. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ కామెంటరీ వినడానికి. అండ్ డెఫినెట్లీ రేపు 10 o'clockకి గేమ్ ఉంది. హోప్ఫుల్లీ ట్రై చేస్తాం అది కవర్ చేయడానికి. ఇండియా మెన్స్ వర్సెస్ మన ఇంగ్లాండ్ ది T20 సిరీస్ స్టార్ట్ అవబోతుంది. లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ కవర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అండ్ సీ యూ ఆల్ సూన్.